ఒకరోజు తూర్పున ఉన్న కొండ ప్రాంతంలో హంసపక్షులు ఒక గుంపుగా జీవించేవి. వాటికొక రాజు కూడా ఉండేవాడు. ఆ పక్షులన్నీ రాజుగారితో ఎంతో ప్రేమగా ఉండేవి. వాటికొక మంత్రి కూడా ఉండేవాడు. అతని పేరు సుమీర్. అతను రాజు పట్ల ఎంతో విశ్వాసంగా ఉండేవాడు. ఒకరోజు అక్కడున్న హంసపక్షులన్నీ అక్కడ్నుంచి చాలా దూరంగా వెళ్లిపోయి కాస్త ప్రశాంతంగా జీవించాలనుకున్నాయి. మహారాజా, ఒక చెరువులో 5 రకాల తామర పువ్వులున్నాయని మేము విన్నాం. అంతేకాదు, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని, ఎన్నో రకాల చేపలుంటాయని కూడా విన్నాం. ఆ చెరువుతో పోల్చి చూసేంతగా ఏ ఒక్క చోటు ఈ భూమి మీద లేదని విన్నాను. ఆ విషయం మీకు తెలుసా? నేను ముసలివాడినైపోయాను. అందువల్ల నేను అంత దూరం ఎగురుకుంటూ రాలేననిపిస్తోంది. అంత అందమైన చోటులో ఏ పక్షులు లేవన్నప్పుడు అక్కడ ఏదో ప్రమాదం ఉందనే అర్థం. లేదు, సుమీర్ రాజుగారు మాట్లాడుతున్నాడు. సుమీర్, వెళ్ళి బయలుదేరు. మనం బయలుదేరి ఆ చెరువుకు వెళ్ళిపోదాం. ఆ హంస పక్షులన్నీ తమ రాజుగారితో, మంత్రి సుమీర్తో ఆ చెరువుకు చేరుకున్నాయి. ఈ చెరువు ఎంత అందంగా ఉంది. ఇటువంటి వాతావరణం నేను ఇంతవరకు చూడలేదు. తామర పువ్వుల్ని చూసారా? హహా, మంచి చేపలు కూడా ఉన్నాయి. కొత్త చెరువును హంసపక్షులన్నీ సంతోషంగా ఆస్వాదిస్తున్నప్పుడు ఆ చెరువు ఒడ్డున హంసపక్షుల రాజు కూర్చుంది. అందులో కాలు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు నా విధి, నేను ఇరుక్కున్నాను. ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చి ఇప్పుడు నేను గనుక అరిచానంటే మిగతా హంసపక్షులన్నీ సంతోషంగా ఉండలేవు. దీనంతటినీ నేను ఓర్చుకుంటాను. రాజుగారు సాయంత్రం వరకు ఓర్చుకుని వేచి చూశారు. హంసపక్షులన్నీ సంతోషంగా ఉండడం గమనించారు. అప్పుడే రాజుగారు ఒక వేటగాడు వాటి దగ్గరకు రావడం చూశారు. "హేయ్, సహాయం చేయండి, వేటగాడు వచ్చేశాడు!" ఆ హెచ్చరించే శబ్దాన్ని విన్న వెంటనే హంసపక్షులు అన్ని దిశలలో ఎగరడం ప్రారంభించాయి. ఎవరు గొంతది? ఎవరికి తెలుసు? మనమే మన ప్రాణాల్ని కాపాడుకోవాలి. అవి గాల్లో ఎగరడం మొదలుపెట్టాక రాజుగారు రాలేదని సుమీర్ కనిపెట్టాడు. ఆ చెరువు దగ్గరకెళ్లి రాజుగారు వలలో ఇరుక్కుని ఉండడం చూశారు. ఆయనకు పక్కనే వేటగాడు ఉన్నాడు. "హేయ్, ఎవరు నువ్వు? ఆ పక్షి వలలో ఇరుక్కుని ఉంది కదా, నువ్విక్కడే ఉన్నావనుకో, నిన్ను కూడా పట్టుకెళ్ళిపోతాను." నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఆ వేటగాడు ఆశ్చర్యపోయాడు. ఈయన మా రాజుగారు. నేను ఈయన దగ్గరుండే మంత్రిని. ఇలాగే రాజుగారిని వదిలేసి నేను వెళ్ళలేను. నీలా నేనింతవరకు ఎవరిని చూడలేదు. నాకు మీ ఇద్దరిని తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. నేను మీ రాజుగారిని విడిపిస్తాను. ఇంతటి విశ్వాసాన్ని నేను మనుషుల దగ్గర ఎప్పుడూ చూడలేదు. ఆ వేటగాడు పక్షుల్ని విడిపించాడు. సుమీర్, అతని రాజుగారు వేటగాడికి ధన్యవాదాలు చెప్పి వాటి రాజ్యానికి ఎగురుకుంటూ వెళ్ళాయి. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అది స్నేహానికి అనువైన చెట్టు. పొడవుగా ఉన్న వాటి కొమ్మల మీద ఎన్నో జీవరాశులు జీవించేవి. ప్రతి ఏడాది గుంపుగా కొన్ని బాతులు వచ్చి దీనిమీద గూళ్లు కడతాయి. ఒకరోజు ఒక ముసలి మగబాతు ఒక కొమ్మతీగ ఎదగడం చూసింది.
అరేరే, ఆ కొమ్మ తీగ ఎదిగితే మనుషులు దాన్ని ఎక్కి మళ్ళీ పట్టుకుంటారు, తర్వాత ప్రమాదం అవుతుంది. అవన్నీ పట్టించుకోకు, ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు, ఏమీ చేయడు. అందువల్ల ఆ ముసలి మగబాతు మాటలు అవి పట్టించుకోలేదు. ఆ కొమ్మతీగ పొడవుగా దృఢంగా ఎదుగుతోంది. ఆ మర్రి చెట్టు చుట్టూ పెరిగి చెట్టు యొక్క మధ్య భాగం వరకు వెళ్ళింది. ఒకరోజు ఒక వేటగాడు అటువైపు వెళ్ళాడు. అప్పుడే అతను ఆ కొమ్మతీగను చూశాడు. ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. ఈ చెట్టులో చాలా పక్షులున్నాయి. దాన్ని ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. చాలా సులభంగా పట్టుకోవచ్చు. వేటగాడు వలను విసిరాడు. బాతులు తిరిగి వచ్చిన వెంటనే వేటగాడి వలలో ఇరుక్కున్నాయి. ఎంత కష్టపడి ప్రయత్నించినా అవి విడిపించుకోలేకపోయాయి. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, అయినా మీరెవరూ నా మాట వినడం లేదు. మా తెలివి తక్కువతనానికి క్షమించండి, ప్లీజ్ మాకు సహాయం చేయండి, మాకు చావాలని లేదు. ఆ ముసలి మగబాతు కాసేపు ఆలోచనలో పడింది. ఆ తర్వాత ఒక పథకం వేసింది. మిగతా బాతులన్నీ అతను ఏమి చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వేటగాడు వచ్చినప్పుడు అన్నింటినీ చనిపోయినట్టు నటించమంది. వేటగాడు అవన్నీ చనిపోయాయని అనుకుని వాటిని కిందకు విసిరాడు. మనం తప్పించుకున్నాం. నిజంగా మీ జ్ఞానం, అనుభవం బంగారం కంటే ఎంతో విలువైనది. కృతజ్ఞతలు. ఆ తర్వాత సూర్యాస్తమయం వైపు అవి స్వేచ్ఛగా, సంతోషంగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళాయి.